శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సహస్రార్చి సప్తజిహ్వా సప్తైదా సప్తవాహనః అమూర్తిరణగోచింత్యో భయనాశనః. సహస్రార్చి, అర్చి అంటే సూర్యకిరణాలు, వెలుతురు. సహస్రార్చి సూర్యభగవానుని యొక్క కిరణాలు. సహస్ర అంటే అనేకమైన అర్థం. అనేకమైన కిరణాలతో తన వెలుతుర్ని ప్రసరింపజేసి జీవులన్నిటినీ కూడా రక్షించువాడు సూర్యభగవానుడే శ్రీ మహావిష్ణువు. అంటే సూర్యుడికి ఆ శక్తిని ఇచ్చినవాడు. సహస్రార్చి సప్తజిహ్వా. జిహ్వా అంటే నాలుక. 7 నాలుకలు కలవాడు. ఈ నాలుకలు ఏమిటయ్యా అంటే సూర్యభగవాను యొక్క కిరణాలు. సప్త కిరణాలు ఉంటాయి ఆయనకు. 7 రకాల వర్ణాలు, సప్తవర్ణాలు, సప్త కిరణాలు. ఈ 7 కూడా రథానికి ఉన్నటువంటి గుర్రాలుగా అభివర్ణించడం జరిగింది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సప్తాశ్వరథం. సప్త అశ్వములు ఏమిటయా అంటే సప్త కిరణాలు. ఆ కిరణాలతో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ కిరణాలు సోకటం వల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రజలు జీవించగలుగుతున్నారు. సహస్రార్చి సప్తజిహ్వా సప్తైదా సప్తవాహనః. 7 గుర్రాల మీద, 7 వాహనాల మీద ప్రయాణించువాడు. అమూర్తి, కనిపించనివాడు. సూర్యభగవానుడు కనిపించకున్న తన ప్రభావాన్ని చూపువాడు. అంటే రాత్రి వేళలో కనిపించడు. కనిపించకపోయినా ఆయన ప్రభావం వల్ల మాత్రమే జీవులు మనగలుగుతున్నారు. అమూర్తి అనగా పాపము లేనివాడు. సూర్యభగవానుడి యొక్క కిరణాలకు ఎటువంటి పాపము సోకదు. ఎందుకంటే సర్వ పాపాలకు సాక్షిభూతుడు ఆయన. సూర్యుడి యొక్క కిరణాలు సోకకుండా ఏ పాపాన్ని చేయలేం. అనుకుంటాం మనం ఏదో ఎవరూ చూడటం లేదని చెప్పేసి, కానీ సూర్యభగవానుడు సాక్షిభూతుడు. మనం చేసే ప్రతి కర్మకు కూడా ఆయన సాక్ష్యం. కాబట్టి అమూర్తి అనగః చింత్యః అచింత్యః. సత్యస్వరూపుడు, గుర్తించలేనివాడు, కొలవలేనివాడు. భయనాశనః. భయాన్ని కలిగిస్తాడు, భయాన్ని నాశనం చేస్తాడు. పాపులకు భయము కలిగించువాడు, రాక్షసులకు భయమును కలిగించువాడు. భయనాశనః. భయాన్ని తొలగిస్తాడు. భక్తులకు, సాధువులకు, సంతులకు భయాన్ని తొలగిస్తాడు. జీవిత భయాన్ని, మృత్యు భయాన్ని తొలగిస్తాడు. కాబట్టి భయకృత్, భయాన్ని సృష్టించువాడు. భయనాశనః, భయాన్ని తొలగించువాడు కూడా శ్రీమన్నారాయణుడే. కాబట్టి అష్టసిద్ధులను పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అణిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఈశ్యుత సిద్ధి, ఇట్లా 8 రకాల సిద్ధులు
పొందినటువంటి మహా తేజస్సుతో ఉండినటువంటి వాడు సూర్యభగవానుడు. కాబట్టి సూర్యభగవానుడే శ్రీమన్నారాయణుడు. సూర్యనారాయణ అని చెప్తారు అందుకే. కాబట్టి ఆయనకు ఒక నమస్కారం చేస్తే చాలు. నమస్కార ప్రియో సూర్య. సూర్యుడికి నమస్కారం చేయటం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మపీడ ఉపశాంతయే. ఆత్మపీడను తొలగించువాడు. కాబట్టి సూర్యారాధనే శ్రీమన్నారాయణి ఆరాధన. కాబట్టి స్తోత్రప్రియో నారాయణ అని కూడా అంటారు. శ్రీమన్నారాయణుడు స్తోత్రప్రియుడు. కాబట్టి అట్టి నారాయణుణ్ణి స్తోత్రం చేసి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. అదేవిధంగా రేపటి నుంచి 3 రోజులు మనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. 16వ తేదీ నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభం. అదేవిధంగా ప్రతిరోజు కూడా ధనుర్మాసంలో తిరుప్పావై ప్రాశస్త్యాన్ని చెప్పుకుందాం. 30 పాశురాలు ఉంటాయి. మనం గతంలోనే చెప్పుకున్నాం. పాశురము అంటే పాట. ప్రతి ఒక్క రోజు ఒక పాటని అనుసంధానం చేసుకొని దాని భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ వ్రత విధానాన్ని కూడా తెలియజేస్తాను. మనమంతా తిరుప్పావై పారాయణం చేస్తూ ధనుర్మాస వ్రతాన్ని మనం ఎట్లాగైతే మనకు మొన్న పోయినటువంటి నెలలో మనం శివారాధన, వైష్ణవారాధన చేశాము. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని చేసినట్టుగానే ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిద్దాం. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ధనుర్మాసానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని చెప్పుకుందాం. ఒకరోజు ధనుర్మాస ప్రాశస్త్యము, ఒకరోజు గోదాదేవి రంగనాథ స్వామి యొక్క ప్రాశస్త్యము. తిరుప్పావై కన్నా ముందు ఉన్నటువంటి 2 శ్లోకాలు ఉంటాయి, 2 పద్యాలు ఉంటాయి. వాటిని తనియన్లు అంటారు. వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని ఈ వ్రత విధానము, వ్రత ప్రాశస్త్యము, వ్రతానికి ఉన్నటువంటి గొప్పతనం, వ్రతం ఆచరించే విధానము ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకే పాశురాన్ని అనుసంధానం చేసి వ్రతాన్ని మనం ఆచరిద్దాం. ఒకవేళ 4 గంటలకు వీలు కాకపోయినా మీరు ఏదో ఒక సమయంలో నా ఛానల్ని ఓపెన్ చేసి ఈ యొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకొని మనం ఆ విధంగా వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. ఈ వ్రతం మహత్యము, వ్రత మహిమ, వ్రతం చేయటం ద్వారా వచ్చేటటువంటి ఫలితం కూడా మనం ఈ 3 రోజుల్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యాం.